ఇక కాంగ్రెస్ విపక్షాలపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఫైర్ అయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని దక్షిణాదికి అన్యాయమంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. త్వరలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గిపోతున్నాయంటూ విపక్షాలతో కలిసి కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని, మహిళా హక్కులను కాలరాయాలని చూస్తున్న కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. పార్టీ పదవుల్లో బీజేపీ మహిళలకు 33% అవకాశం ఇస్తుందని గుర్తు చేశారు. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కూడా ర్యాలీలు రాస్తారోకులు జరుగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. మనతో పాటు దీని మీద మాట్లాడడానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, మహిళా బిల్ మీద ఏం మాట్లాడుతున్నారు? మహిళా బిల్ని ఇండి కూటమి పార్టీలు, కొన్ని ఇతర పార్టీలు అందరూ ఏకమై ఏ విధంగా ఈ దేశంలో మహిళా బిల్లును ఓడించడం ద్వారా మహిళలకి అన్యాయం చేయడం, మహిళల యొక్క హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోయేటువంటి రోజుల్లో మహిళా బిల్లు ఆల్రెడీ బీజేపీ చొరవతో, ఎన్డీఏ చొరవతో మోడీ గారి నాయకత్వంలో 2023లో ఆమోదించాం. అయితే ఆ బిల్లుని ఇప్పుడు అమలు చేయాలి. అది ఎప్పుడో కాకుండా 2029 ఎన్నికల నుండి అమలు చేయాలనేటువంటి ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీది కానీ ఎన్డీఏ మిత్రపక్షాలది. అయితే దానికి రకరకాల కుంటు సాకులు చూపుతూ మహిళా బిల్లుని వీరు వ్యతిరేకించడమే కాదు, మహిళా బిల్లుని ఓడించిన అనంతరం వారు లోక్సభ సాక్షిగా వారు చేసుకున్నటువంటి పండుగ, ఒక పండుగ మాదిరిగా వాళ్ళు నిర్వహించుకున్నటువంటి వేడుకలు, వీటినన్నింటినీ కూడా మేము ప్రజల మధ్యలో పెడతాం. వారి యొక్క వైఖరిని ఎండగడతాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళల ఆధ్వర్యాల్లో ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వీరి మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా వారు కూడా రాబోయేటువంటి రోజుల్లో మహిళా బిల్లులకి మద్దతు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. దీన్ని బట్టి చూస్తే మహిళా సాధికారతను పూర్తిగా వాళ్ళు ఎంకరేజ్ చేయని విధంగా కనిపిస్తుంది. అంతే కదా. ఎప్పుడైతే మహిళల యొక్క భాగస్వామ్యాన్ని, నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏంది, మహిళల్ని ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామ్యం పెట్టాలి. ఏదైతే ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకునేటువంటి నిర్ణయాల్లో మహిళల యొక్క ఆలోచనలు కూడా మనం తీసుకోవాలి. చట్టసభల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగాలి అనేటువంటి ఆలోచన వీరు వ్యతిరేకించారు అంటే మహిళా సాధికారత మీద ఏ రకమైనటువంటి విశ్వాసం ఉన్నది వాళ్ళకి. ఎన్డీఏ వైఖరి పూర్తిగా మహిళా బిల్లును అందరూ ఆమోదించాలి. 29 ఎన్నికల్లోనే ఈ 33% మహిళలకి ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని అమలు చేయాలి. మహిళలకి రిజర్వేషన్ ఖచ్చితంగా చేయాలని కూడా కేంద్ర మంత్రి అంటూ ఉన్నారు. అదేవిధంగా మహిళా సాధికారతకి ఖచ్చితంగా అడ్డు వేసే విధంగా అయితే ఈ చొరవ తీసుకున్నారు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ క్యాన్సిల్ అవ్వాలి అని ఎప్పుడైతే వివాదం స్టార్ట్ అయిందో లోక్సభ వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకున్న దాన్ని కూడా పూర్తిగా దాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వివిధ ప్రాంతాల్లో ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు మహిళలు చేస్తారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మహిళా బిల్లును తీసుకొస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.